ఈ గుడారములో ఉంచబడినటువంటి ఈ నిబంధన మందసము బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఒకసారి ఆలోచన చేద్దాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చూడండి. అక్కడ ఏముందంటే, యోర్దాను దాటేటప్పుడు ఇశ్రాయేలీలో ఉన్నటువంటి యాజకులు ఆ నిబంధన మందసాన్ని భుజాల మీద పెట్టుకొని నది దాటుతూ ఉంటారు. వీళ్ళు నది దాటేటప్పుడు ఏమవుతుందంటే, ఆ నీళ్లు ఏ చోట అయితే వాళ్ళు పాదాలు పెడతారో ఆ పాదాలు పెట్టిన ఆ నీళ్లు రెండు కూడా విభజించబడతాయి. అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో ఏం జరుగుతుందంటే, నిబంధన మందసాన్ని వాళ్ళు మోస్తూ యెరికో చుట్టూ 6 రోజులు 6 సార్లు వారు ప్రయాణం చేస్తారు. 7వ రోజున గట్టిగా అరుస్తారు. ఆ సమయంలో యెరికో గోడ కూలిపోతుంది.